చాలా పాపకర్మలు చెయ్యాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి. అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం, సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు. దర్శనాత్ అభ్రతసి, చిదంబరంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా చేయండి, మోక్షం ఇచ్చేస్తానన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు. ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాళ్ళ ఉంటుందో తెర తీస్తారు, ఎదురుకుంటే గోడకి మారేడు దళాలు వేసి ఉంటాయి, వేసేస్తారు. కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమిటి నాకేం కనపడలేదు, కనపడలేదు, అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు. అబద్ధం అది, అక్కడ ఏమి ఉండదు. నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే, అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను. అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులు ఏమో దూర్జరికి కనబడ్డట్టు ఉదయగ్రామము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనపడుతోందో, నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి. కాబట్టి అక్కడ ఏమీ ఉండదు. అంటే అనంతం, ఆయన కానిది లేదు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము విశనంబు నీరు రసన జలీషుండు దిశలు కర్ణంబు శివము నాభి సూర్యుండు కన్నులు శుక్రంబు జనిలంబు జఠరంబు జలధులు కదలు శరము సర్వౌషధులు రోమచేయము శ్రీయంబు వస్త్రులు మానకమృతకరుణులు చందములు ధాతులు ధర్మ సమితి హృదయం ఆద్యపంచకముపనిషదాత్మయం అయిన నీరు సరసత్వమై శివాత్మయై స్వయంజ్యోతియై ఉప్పు ఆద్యము యావత్ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటాడు. అదిగో ఆ తత్వం కింద ఆకాశ స్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర. అది చిదంబర రహస్యం అంటుంటారు. చిత్ అంబరం చెప్తాడు ఏదో భయంతి త్వాం కతిచల చిదానందలహరి అంటారు. సౌందర్యలహరిలో శంకరాచార్య వారు అమ్మాయి ఎక్కడు ఎవరు ఒక్కడమ్మా తెలుసుకుంటున్నాడు, అలా చూడగలిగిన వాడు ఎక్కడో కోటాను కోట్లలో జ్ఞానంతో చూస్తాడు. స్వామి నువ్వు మమ్మల్ని మోహ పెడుతున్నావు, చిదంబరం వెళ్ళి చూడమా, నాకేమర్థం అవుతుందని చూడని ఈ తత్వం అంతా. ఇంకొక మాట చెప్పండి, దర్శనాల ఇంకొక మాట ఏమైనా చెప్పండి, అనుగ్రహించండి. సరే, జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి మోక్షం ఇచ్చేస్తాను. ఇది మరీ అన్యాయం. నేను మా అమ్మ కడుపులో ఉంటాను, మా అమ్మ నన్ను ఎక్కడ కంటుందో నాకు తెలుసా? మా అమ్మ తిరువారూరులో కంటుందో, లేకపోతే తాయారుపేటలో కంటుందో, ఏలూరులో కంటుందో, జాలిపూర్లో కంటుందో, విశాఖపట్నంలో కంటుందో, కాకినాడలో కంటుందో, నాకేం తెలుసు? మా అమ్మ పుట్టింటారు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్తుంది. ఒకవేళ అది ఏ పల్లెటూరు అయి కవల పిల్లల కడుపులో ఉంటే మేనమావ గారు ఉన్న పెద్ద పట్టణంలో అవ్వచ్చు. ఇప్పుడు ఏం చెప్పగలం? అందుకని ఇదేం మాట స్వామి, నువ్వు కరుణామయుడు అని నమ్ముకుని మేము వస్తే తిరువారూరులో పుట్టు ఇస్తానంటే నా వల్ల సాధ్యం అవుతుంది? ఎక్కడున్నానో ఏం తెలుస్తుంది? ఆ కటికి చీకట్లో అమ్మ కడుపులో పడుకుని కుదరదు. ఇంకొక మాట సరే, జననాత్ కమలాలయే, పుట్టడం నీ చేతిలో లేదు, చచ్చిపోతావా అని చెప్పింది చోట పోని. కాశ్యాంతో బలవంతంగా సహజంగా నీ కర్తవ్యాలన్నీ వెళ్ళిపోయి కాశీ వెళ్ళిపో, ఇంకా నాకేం లేవు, నీ చేయవలసినవన్నీ చేసేసా, చెప్పులు ఇప్పేశాడు, ఇంకా నాకేం వెళ్ళలేదు. చూసుకుంటాడు, కోడలు చూసుకుంటుంది, ఎందుకు వచ్చింది? హాయిగా వెళ్ళి కాశీలో ఉంటాడు, ఎప్పుడప్పుడు ఊపిరైతుంది. ఏమవుతుంది కాశీ ఉంటే అంటే? రామకృష్ణ పరమహంస దివ్య దర్శనం చేశారు. కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయంలో మనుష్యులకు కాదు సమస్త భూతములకు శివానుగ్రహం కలుగు. నమస్కారాయచ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు. ఆయన నామమే తారక నామం. ఆయనే సంసార సముద్రములు